ఈరోజు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఎవరైతే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేశారో వారి మనశ్శాంతి కోసం వారి ఆత్మ శాంతించాలని చెప్పి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్, యువజన సంఘం, అఖిల భారత యువజన సమైక్య ఏఐవై ఆధ్వర్యంలో ఈరోజు కాగడాల ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీంని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 93వ వర్ధంతి అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో కాగడాల యువకుల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన తీయడం జరిగింది. ఈరోజు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు 93 సంవత్సరాలైన ఆనాడు భరతమాత బ్రిటిష్ పరిపాలనలో బందీ అయి ఉంటే భరతమాత విముక్తి కోసం 23 సంవత్సరాలకే ఉరికంబాన్ని ముద్దు పెట్టిన ఏకైక యువ నాయకుడు మా భగత్ సింగ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే మాలో ఒక ఉత్తేజం తెచ్చే విధంగా ఆనాటి వీళ్ళ పోరాటం ఉందని చెప్పి ఈరోజు స్మరించుకుంటున్నాము. ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో భారతదేశ ప్రజలందరూ అణచివేతపడతారని చెప్పి వాళ్ళకు స్వేచ్ఛ కావాలి, ఆజాదీ కావాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసినటువంటి యువకుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆనాడు ఎవరైతే బ్రిటిష్ పరిపాలన మన దేశాన్ని అంచివేసి మన దేశాన్ని వాళ్ళ గుప్పెట్లో తీసుకోవాలని చెప్పి ఏదైతే ఆశించారో ఆ ఆశకు విరుద్ధంగా యువకులందరూ ఏకమవ్వాలని చెప్పి అందరినీ ఏకం చేసినటువంటి ఏకైక వ్యక్తి భగత్ సింగ్ అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము. ఆనాడు ఉరికంబానికి దేశ ప్రజలు నా దేశం తలదించినట్టు నేను ఈరోజు చచ్చిపోతే ఎన్ని వందల సంవత్సరాలైనా సరే మా యువకుల్లో నేను బతికే ఉంటా అని చెప్పి ఆ రోజు భగత్ సింగ్ చెప్పడం జరిగింది. అందుకోసమే 93 సంవత్సరాలు జరిగినా సరే భగత్ సింగ్ మా గుండెల్లో బతుకున్నాడని చెప్తున్నాం. ఆ రోజు ఏదైతే మేము కలలు కన్నటువంటి స్వతంత్రం కోసము మేము పోరాడామో ఆ పోరాటంలో మా భగత్ సింగ్, గురుదేవ్, సుఖ్దేవులు ప్రాణ త్యాగం చేశారు. ఈరోజు కూడా మేము బ్రిటిష్ పరిపాలన నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాం 1947లో అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఈ రోజు కూడా ఈ దేశంలో చూస్తే మన బీజేపీ ప్రభుత్వం మన ఎటువంటి ఆంక్షలతో మనల్ని అంచివేస్తుందో ఒక్కసారి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మనకు స్వేచ్ఛ కోసం, ఆజాదీ కోసం పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ భారతదేశంలో ఒకళ్ళు తిండి కోసం ఆంక్షలు పెడతారు, ఒకళ్ళు బట్ట కోసం ఆంక్షలు పెడతారు. ఏ విధంగా చూస్తే ఆ విధంగా ఆంక్షలతో వాళ్ళని అంచివేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. భారతదేశం యువకులందరూ ఏకం కావాలి. స్వేచ్ఛ అంటే మనకి ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ నిలదీసే స్వేచ్ఛ కావాలి. ఎక్కడైతే మనల్ని అంచివేయాలని చూస్తారో ఆ అంచివేతని తిరుగుబాటు చేసే స్వేచ్ఛ కావాలి. ఎక్కడైతే నువ్వు నిర్భయంగా మాట్లాడగలుగుతావో ఆనాడే స్వేచ్ఛ వచ్చినట్టు. ఈరోజు ప్రశ్నించే వాళ్ళని తొక్కేస్తారు, ప్రశ్నించే గొంతు నలిపేయాలని చూస్తారు. ఇది కాదు భరతమాత కోసం ఆ రోజు మన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ప్రాణత్యాగం చేసిన స్వేచ్ఛ ఇది కాదు. మన స్వేచ్ఛ కోసం ఇప్పటికి కూడా వాళ్ళ ఆశయాల కోసం మనం సాధిద్దాం. మన పూర్తి స్వేచ్ఛ కావాలని మనం ఈ దేశంలోని యువకులందరూ ఏకమవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భగత్ సింగ్ చరిత్రను ఈరోజు యువకుల్లో ఉత్తేజకరంగా పోరాట విధంగా రావాలంటే భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని మా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏవైఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా భగత్ సింగ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ను కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా భగత్ సింగ్ వర్ధంతి ఏదైతే ఉందో ఆ భగత్ సింగ్ వర్ధంతి ప్రభుత్వం సెలవుగా ప్రకటించి ప్రభుత్వం కార్యాలయం నుంచే ప్రభుత్వము భగత్ సింగ్ వర్ధంతి చేయాలని చెప్పి అది కూడా మేము డిమాండ్లో ఒకటి అంశాల్లో పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఈ యొక్క భగత్ సింగ్ చరిత్రను మీరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని భగత్ సింగ్ చరిత్ర ఏదైతుందో పాఠ్య పుస్తకాలు పెట్టి భగత్ సింగ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా, చదువు అందే విధంగా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ప్రేమరా సోదరి సోదరులారా, నా పేరు షేక్ నాగుల్ మీరా, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి. ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఎవరైతే మన భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారో వారి మనశ్శాంతి కోసం, వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ యువజన సంఘం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు యొక్క కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ రోజు మన దేశం కోసం, స్వతంత్రం కోసం వీళ్ళు చిన్న వయసులోనే భగత్ సింగ్ అయితే 23 సంవత్సరాలకే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు మహామహనీయులు వీళ్ళంతా కూడా ప్రాణత్యాగాలు చేసి మన దేశ స్వతంత్రం రావడం కోసం ప్రధాన పాత్ర పోషించి ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఇప్పుడు యువత వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ బాటలో నడవాలని చెప్పి ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ యొక్క కాగడాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా యువత మేల్కొని ఉద్యమ బాటలో నడిచి మన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించిన దాంట్లో భయపడకుండా ముందుండి ఈ యొక్క ఏదైతే సమస్యల మీద పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.